ఇప్పుడు గాంధీ నుంచి అయితే మనకు ఒక కేసు వచ్చింది. ఆ కేసును చూసుకొని ఒక 140 కిలోమీటర్స్ అన్నారు క్లయింట్ అయితే. ఆ క్లయింట్ యాక్చువల్లీ ఇప్పుడు పోయేటప్పుడు అయితే మంచి మంచి వీడియోలు అయితే ఆయన కాడ అన్నీ తీస్తా, ఒకసారి అయితే చూసుకోండి బ్లాగ్స్. ఇప్పుడైతే ఎక్కించుకునే మూమెంట్లో మీకు డిస్ప్లే స్క్రీన్లో ఇప్పుడైతే సిలిండర్లు 2 కొత్తవి తీసుకున్నాం. కొత్తవి తీసేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే మనం మియాపూర్, పట్టంచెరు, సంగారెడ్డి, జోగిపేట, నారాయణ గేట్ ఇప్పుడు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కాదన్న, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఇటు నుంచి ట్యాంక్ బండ్ నుంచి పట్టంచెరు పోతుంది. సికింద్రాబాద్ అటు మెట్రోలో చాలా ట్రాఫిక్ ఉంది. మైత్రివానం సిగ్నల్ కాడ అయితే చాలా ట్రాఫిక్. మైత్రివానం ఎస్ఆర్ నగర్ కాడ అయితే ఒక 20 మినిట్స్ పట్టింది ఆ ట్రాఫిక్కి సైరన్ వేసినా కానీ. మియాపూర్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది. చాలా ట్రాఫిక్ తోటి చాలా ఉంది. సంగారెడ్డి దగ్గర ఫస్ట్ టోల్ అయితే దాటిపోతాను. ఇప్పుడైతే వచ్చేసినాం మన పేషెంట్ వాళ్ళ ఇంటికి. పేషెంట్ అయితే ఇప్పుడు దింపేసి రిటర్న్ అయితే హైదరాబాద్ పోతాను. హైదరాబాద్ పోయేటప్పుడు ఒకళ్ళ మధ్యలో ఆగి ఏదైనా వీడియోలు తీస్తాం. ఇదైతే ఎండ్ అయితే కాదు, అట్లనే చెప్పలేము ఫ్రెండ్స్. గుంటలు ఇవన్నీ చూడండి, అంబులెన్స్ అనుకుంటాలో ఎట్లా ఇంకొక 5 కిలోమీటర్ల దాకా ఇట్నే ఉంది. వాళ్ళ ఇంటికాడ నుంచి 5 కిలోమీటర్ల దాకా ఇట్నే ఉంది. చూడండి, ఏం చెప్పండి. చూడు, ఇంత పెద్ద గుంటలల్లో అంబులెన్స్ ఎట్లా పోవాలి ఏంది? వాళ్ళు ఊరు నుంచి అంబులెన్స్ ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయినా ఎట్లా వస్తుందో ఏమో తెలియదు. వాళ్ళైనా ఇదంతా ఇట్లా ఉంచుకుంటారు ఏమో ఏందో. ఇక చూడండి, ఇక సేమ్ రోడ్డు ఇదే, ఇక మొత్తం కంటిన్యూ ఒక 5 కిలోమీటర్స్. అర్థం చేసుకోండి. ఆక్సిజన్ పేషెంట్కి వచ్చేసో లంగ్స్ ఖరాబ్ అయినాయి. లంగ్స్ సిగరెట్ అదే బీడీ తాగి లంగ్స్ ఖరాబ్ అయినాయి. సీరియస్ స్టేజ్. ఆయన బతకడు కూడా ఆక్సిజన్ తోటి తీసుకొని వచ్చినాం. గాంధీలో కూడా చెప్పేసిళ్ళు బతకరని. అందుకు ఏం చేసిళ్ళంటే ఇక వాళ్ళు ఇంటికి తీసుకోబోండి అనేసరికి ఇంటికి తీసుకొని అంబులెన్స్ బుక్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చిళ్ళు. కానీ మాకు ఇంత టార్చర్ ఎందుకు? బండే ఊగిపోతుంది మొత్తం, కట స్ట్రెచ్చర్ అది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏందో కూడా తెలియదు. ఎట్లాగో పేషెంట్ని అయితే దింపేసినాం, సగం దూరం అయితే వచ్చేసినాము. ఒకసారి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లయితే కామెంట్ పెట్టినా మీకు కామెంట్కి రిప్లై ఇస్తాం. ఎందుకంటే అట్లేం లేదు, కొంచెం మీరు కూడా ఈ అంబులెన్స్ డ్రైవర్కి సపోర్ట్ ఇచ్చేయాలంటే ఎంత మంచిగా ఉంటుంది. మీకు ఏమన్నా కంటెంట్ మంచిగా నచ్చకపోతే చెప్పండి, ఇంకో కంటెంట్తో తీద్దాం, దాని లేదు. కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసి అవి పెట్టుకుంటే, బెల్ ఐకాన్ని పెట్టుకుంటే ఒక్కసారి మంచిగా ఉంటుంది కదండి. దాని ఏం లేదు, మీరు సబ్స్క్రైబ్ చేయండి అని ఒక ఫోర్స్ తోటి కూడా అనట్లేను. జస్ట్ అట్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మాకు కూడా సపోర్ట్ ఉంటుంది. కానీ అట్లయితే ఒక డాబాలో కూర్చొని ఇక ఫ్రైడ్ రైస్ అయితే తింటాం. ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాతకి ఇగో ఇంకొక 95 కిలోమీటర్స్ ఉన్నాయి. ఆ 95 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాతకి మన పార్కింగ్ అయితే పోతాం. పార్కింగ్ కాడ అయితే అయిపోయింది. చలి అయితే ఘోరంగా పెడుతుంది, చెప్పుకోలేనంత. ఇంకా కోటు కూడా తెచ్చుకోలేమి. వీడియో ఇప్పటితోటైతే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఎట్లాగో మనం హైదరాబాద్ పోతాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ దాకా ఆఫ్ చేద్దామని నేను అనుకుంటానా. సరే మరి, ఇక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, లైక్ కూడా కొట్టేయండి. సరేనా? బాయ్.